వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ పూట అయితే ఇదిగో పిల్లలు అయితే ఇలాగ బుక్స్ తీసి అయితే చదువుకుంటారు. అంటే పోనీ ఒక్కరోజు చదువుకుంటే పర్లేదు, కానీ ప్రతిరోజు మార్నింగ్ 6కి 6:30కి లెగిసిపోయి అయితే ఇదిగో వీళ్ళైతే ఇలా చదువుతారు. సో జోయిలు నేను చెప్తాను, కాసేపు పడుకండిరా, ఎందుకురా వేగంగా లెగిసిపోతారని చెప్తాను, కానీ వాళ్ళు ఏంటో మరి మాట వినరు. లెగిసి బుక్స్ పట్టుకొని అయితే ఇలా బయటకు వచ్చేసి అయితే చదువుకుంటారు. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చదివినా చదవకపోయినా పక్కన పెట్టేస్తే మెయిన్ అంటే అలవాటు అంటూ ఒకటి ఉందనుకో. ఇప్పుడు అలవాటు ఉందనుకో ప్రతిరోజు ఇలా బుక్స్ తీసి చదవడము, సో వాళ్ళే అలా కంటిన్యూస్గా చదువుకుంటారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ప్రతిరోజు నేను చెప్పకుండానే, నేను అరకుండానే ప్రతిరోజు ఇలా బుక్స్ తీసి అయితే వీళ్ళైతే చదువుతారు. కొంతమంది పిల్లలు అయితే లెగండి బాబు, చదవండి బాబు అన్నా సరే కొంతమంది బుక్స్ అయితే తీయరు. కానీ మా పిల్లలు అలా కాదు, ప్రతిరోజు లెగిసి, అంటే నేను ఎర్లీ మార్నింగే లెగిసి అయితే వీళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో నాతో పాటు నేను ఎప్పుడు లెగిస్తాను అప్పుడైతే లెగిసి అయితే వీళ్ళైతే బుక్స్ అయితే తీస్తారు. సో మిల్కీ చెప్పు, ఇదిగో జోయిల్ గడు మిల్కీ, చూడండి మిల్కీ ఎర్లీ మార్నింగ్. మిల్కీ చెప్పు. సో నేనైతే వీడియో తీస్తున్నానని మిల్కీ నా వైపు అయితే సీరియస్గా చూస్తున్నాను, ఎందుకంటే దానికి వీడియోస్లోనే ఫేస్ అంతా నీట్గా పడాలి, కొంచెం ఫేస్ అంతా నీట్గా ఉండాలి తన ఫీలింగు. సో బాగాలేదు అంటే ఎర్లీ మార్నింగ్ కదా, అందుకే తను సీరియస్గా సో జోయిల్ చెప్పు, నువ్వు ప్రతిరోజు బుక్స్ తీస్తావు కదా, ఎందుకు బుక్స్ ఎర్లీ మార్నింగ్ చదువుకుంటే గుర్తుంటుందనే చెప్పు మరి. సో ఇదైతే మాది డాబా పైన ఇల్లు, ఇలాగా బయట కూర్చుంటే ఎండ కూడా ఎర్లీ మార్నింగ్ ఎండ కూడా వస్తుంది. చెప్పు. పెన్సిల్ ఇసిరిస్తావా? ఏమి? సో మిల్కీ చూడండి సీరియస్గా ఉంది. సో మిల్కీ మాట్లాడు ఏమైనా. మిల్కీ అయితే మాట్లాడదు, ఎందుకంటే దానికి కోపం చూడండి. కానీ మిల్క్ అయితే మాత్రం మార్నింగ్ అనే కాదు ప్రతిరోజు బుక్స్ పట్టుకొనే ఉంటుంది. అంటే నేను ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అయితే చేపించేస్తాను, కానీ హోంవర్క్ అయిపోయినా సరే అలా బుక్స్ పట్టుకొనే ఉంటుంది. బుక్స్ మీద ఎక్కువ బొమ్మలు గీసుకోవడం, అలాగే రాసిందే రాయడం, అంటే హోంవర్క్ ఇచ్చిందే అలా రాసుకొని ఉంటుంది. సో అలాగే మిల్క్ అయితే. సో నేనైతే ఈరోజు అయితే పిల్లల కోసం ఇంకా అశోక్ కోసం అయితే ఎగ్స్ కర్రీ చేశాను, అంటే లంచ్కి ప్రిపేర్ చేసాను. అంటే ఎర్లీ మార్నింగే వంట అయితే చేసేస్తాను. ఇదిగండి ఎగ్స్ అయితే చేశాను, ఎగ్స్ కర్రీ మొత్తం ఓన్లీ 3 ఎగ్సే ఉన్నాయి, ముగ్గురికి మూడు అన్నట్టు అయితే చేశాను. అంటే ఫ్రిడ్జ్లోనైతే ఇంకా ఎగ్స్ గుడ్లు అయితే లేవు, సో 3 ఉంటే 3 వండేసాను. సో ఇంకా అలాగే ఎర్లీ మార్నింగ్ కదా, అలాగా చూడండి మాకైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఎండ అయితే వస్తుంది. అంటే మార్నింగ్ పూట ఎండలు ఉంటే మంచిది కూడా అంటారు కదా, సో మాకు ప్రతిరోజు ఎండ వస్తుంది. ఇక్కడైతే నేనైతే వాటర్ పడతాను. ఇప్పుడైతే మాకైతే ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేదు, అంటే మొత్తం డ్రమ్ము మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు వాళ్ళకి అంటే ఇంటి ఓనర్స్కి అయితే చెప్తే మోటార్ వేస్తారు. సో వాళ్ళు మోటార్ వేసినప్పుడే మేమైతే మోటార్ అయితే అదే నీళ్ళైతే పట్టుకోవాలి. సో ఎందుకంటే అంటే మొన్న అయితే నేనైతే లైవ్ పెట్టినప్పుడు అయితే నాకైతే కొంతమంది అయితే డబ్బులు అడిగారు, అక్క 5000 ఉంటే ఇవ్వండి అక్క అని అడిగారు. సో నాకైతే అమౌంట్ అయితే అడిగారు. కొంచెం మా పొజిషన్ బట్టి అంటే మేము నేను షార్ట్ వీడియోస్ పెడతాను, సో దాన్ని బట్టి మరి మా ఫేస్ చూసి మాకు ఏమైనా అమౌంట్ ఉంది అని అనుకున్నారేమో. సో మాకైతే ఏం లేదు, ఇది మాది రెంట్ హౌస్ అండి. సో మాకు కొలీలు అంటే ట్యాప్స్ కూడా ఉండవు. సో వాళ్ళు నీళ్ళు వేసినప్పుడే మేమైతే నీళ్ళైతే పట్టుకోవాలి మొత్తం. ఇంకా జోయిల్ కూడా వచ్చాడు. సో నీళ్ళు రావట్లేదని అయితే వాళ్ళకైతే చెప్పాను, వాళ్ళైతే వాటర్ వేస్తారు. ఇదిగండి మొత్తం దీంతో వాళ్ళు మోటార్ వేయగానే మేమైతే పట్టుకుంటాం మొత్తం, డ్రమ్ములు బకెట్లు ఏమైనా ఖాళీగా ఉంటే మొత్తం అన్నీ పట్టేస్తాను. సో ఇదిగో వాటర్ వస్తుంది. అసలు వీడియో ఎందుకైతే చేస్తున్నావు? ఆపే వీడియో, ఆపే వద్దు, తీయక ఆపే.
ఓకే బాయ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడైతే అశోక్ అయితే లంచ్ అయితే బాక్సులు అయితే కట్టేస్తాను. సో అశోక్ వెళ్ళిపోయాక అయితే మళ్ళీ పిల్లలకి రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను. ఓకే బాయ్. కొంచెం వెళ్ళే ముందు అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, కొంచెం అందరూ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.